ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఆమ్లెట్ చేయబోతున్నా. ఎలా చేసుకోవాలో వచ్చేసి చూద్దాం. ఫస్ట్ అయితే పాన్ తీసుకోవాలి. పాన్ పెట్టుకొని ఇప్పుడు నేను ఇలా మిక్స్ చేసుకున్నలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి అయితే ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి గైస్. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేద్దాం. ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నా. మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అన్ని వేసుకోండి. నేనైతే 2 ఎగ్స్ వేసాను. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసాక మిక్స్ చేసుకోండి, మంచిగా కలుస్తుంది. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా వేస్తున్నాను. అంటే నాకు ఇష్టం అన్నమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ మంట పుడితే నేను తినను కాబట్టి వేయట్లేదు. నేను మటన్ వేసుకోవచ్చు. మంట తినేవాళ్ళు వేసుకోండి, కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి. పచ్చిమిర్చి నెక్స్ట్ ఏంటంటే నేను ధనియాల పొడి వేస్తున్నాను గైస్. కొంచెమే వేస్తున్నాను, స్మెల్ రాకూడదు కాబట్టి. నేనైతే పసుపు కూడా వేస్తున్నాను గైస్. నాకు కొంచెమే వేస్తాను, నాకు నచ్చట్లేదు. అండ్ దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా, మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా. నేను ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేను తింటాను కాబట్టి వేస్తున్నాను. అది కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చాప్ చేసి మిక్స్ చేస్తున్నాను కదా, ఇంతలోపు పాన్ అయితే హీట్ అవుతుంది. అప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలా నీట్గా చాప్ చేసుకోండి. చాప్ చేసుకుని వీటిని మనం ఇందాక మిక్స్ చేసుకున్న వాటిలో ఇలా వేయాలి. మళ్ళీ ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పాన్ అయితే హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు పాన్ మీద ఆయిల్ వేయాలి. లైట్గా వేసుకోండి. ఎందుకు కొంచెమే వేసుకోమంటున్నారంటే ఇందాక తమ్ముడికి వేసి ఇచ్చానమాట. మీకు అసలు పాన్ మీద ఆయిలే లేదు, అప్పుడే క్లీన్ చేసి పెడుతున్నారంటే వేసుకోవచ్చు. నేను మాత్రం ఇందాక వేసాను కాబట్టి లైట్గానే వేసాను.
ఇప్పుడు ఇలా పాన్ మీద వేసిన దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. ఇలా అయితే వస్తుంది. నేను ఇప్పుడు ప్లాస్టిక్ స్పూన్ పెట్టాను కదా, మొత్తం కరుగుతుందని కామెంట్స్ వస్తాయి. నేనేమంత ఎక్కువసేపు పెట్టలేదు, అందుకనే అట్లాంటి కామెంట్స్ పెట్టకండి దయచేసి. పెట్టారు వాత పెడతా. ఇందాక కొంచెం ఆయిల్ వేసాం కదా, ఇలా నార్మల్గా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం. ఇప్పుడైతే గ్యాస్ ఒక 10 minutes ఆగితే మన 3 minutesలో మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. 10 minutes పెట్టుకున్నారంటే మాడిపోతుంది. గ్యాస్ ఇప్పుడు మన ఆమ్లెట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి 1 minute తర్వాత. ఇంకో 2 minutes ఆగితే కింద కూడా కాలుతుంది. చాలా ఫ్లఫీగా వచ్చింది గైస్ మన ఆమ్లెట్. మీరు ఒకసారి ట్రై చేసి రిజల్ట్స్ చెప్పండి. మళ్ళీ రివర్స్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇందాక తిప్పిన సైడ్ కాకుండా వేరే సైడ్ తిప్పాలి. ఇలా అయితే కాలింది. మన ఆనియన్స్ మొత్తం దగ్గరకు అనుకోవాలి, లేదంటే మాడుతుంది. నైస్. ఓకే గైస్, మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడైతే మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది గైస్. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంతే గైస్, ఇంకా తినడమే. ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. ఇలాంటి వీడియోలు మరి ఇంకో కావాలంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.